నేత కార్మికుల ఆత్మహత్యలు చూసిండు, గీత కార్మికుల ఆత్మహత్యలు చూసిండు, కూలీలు వలసపోయిన కష్టాలను చూసిన నాయకుడు ఆయన. ఆ బాధ నెమరవేసుకునే ఇలా సాగునీరు, తాగునీరు, 20 గంటల కరెంటు ఇచ్చి ఇలా భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రాన్ని నిలబెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు పెట్టిన సంక్షేమ పథకాలని ఇలా మోడీ అక్కడ కూడా ఈరోజు మరి గుజరాత్లో ప్రవేశపెట్టిన కార్యక్రమం చూసినాం. కంటివెల్లి కార్యక్రమం ఛత్తీస్గఢ్లో, పంజాబ్లో పెట్టిన కార్యక్రమం చూసినాం. ఇలా రైతు బంధు కార్యక్రమంతో పాటు ఇలా తమిళనాడులో పెట్టిన కార్యక్రమం ప్రవేశపెట్టబోతున్నారు. ఇలా కేసీఆర్ గారిని ఆదర్శంగా ఒక మోడల్ రోల్గా ఇవాళ దేశం వాడుకుంది. అలాంటి నాయకుని పట్టుకుని ఇవాళ మీరేదో కొత్త పిచ్చలాగా కేసీఆర్ గారి గురించి మాట్లాడితే ఇలా ప్రజలు మరి సూర్యుని మీద ఊమేసినట్టు ఉంటుంది. అది సరైన విధానం కాదు. మీ స్థాయి తగ్గట్టు మాటలు మాట్లాడితే మంచిగా. మీ స్థాయి కాన్సెన్స్ పరిధి. ఇలా కాన్సెన్స్లో ఏ సంక్షేమ కార్యక్రమం లేదు. గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమం అవుతున్నాయో ఆ కార్యక్రమాలకే మరి శిలాఫలకం తీసేసి కొత్త కార్యక్రమం చేస్తారు తప్పితే కొత్తగా ₹1 నిధులు రాలే. నేను తమ్మిడేటి దానికి మాట్లాడే పరిస్థితి ఉంటే నీ నకరికల్ నియోజకవర్గంలో నేను గతంలో కేసీఆర్ గారి ఆశీస్సుతోటి 100 కోట్ల రూపాయలతోటి ఆటిపాముల లిఫ్ట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి కొంతమేర మీ పనులు చేస్తే ఆ ప్రాజెక్టును నిలుపుదల చేసి ఇవ్వాలి కమిషన్ల కోసం. ఉదయ సముద్రం ప్రాజెక్టు, బ్రాహ్మణ వెళ్యాల ఉదయ సముద్రం ప్రాజెక్టు కేసీఆర్ గారి నాయకత్వంలో నేను ట్రయల్ రన్ చేసి నీళ్ళు ఓపిస్తే మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి మళ్ళీ అదే కార్యక్రమాన్ని ప్రారంభం చేసి తప్పితే ఆ ప్రాజెక్టు ఇవాళ రూపాయి రాలేదు. దాదాపు 2 నెలలైందని ప్రారంభం చేసి. నల్గొండ జిల్లాలో శ్రీశైలం టన్నల్ కానీ, నక్కలగండి కానీ మరి ఏ ప్రాజెక్టు ఇవాళ రూపాయి ఇవ్వకుండా ప్రాజెక్టులన్నీ నిర్వాహం అయిపోయినాయి. మరి ఆ ప్రాజెక్టుల గురించి మాట్లాడరే? మీరు మంత్రులు, ఎమ్మెల్యే మాట్లాడరే? ఇవాళ నల్గొండ జిల్లాలో వ్యవసాయ రంగం పండించిన పంట, రైతన్న పండించిన పంటని కొనుగోలు చేసే నాదులు లేకుంటే బీఆర్ఎస్ పార్టీ కదా రైతుల పక్షాన మరి ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తే దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టుగా షాపర్లలో తిరిగి మార్కెట్లో పోయి ఫోజులు ఇచ్చి నెల 45 రోజుల తర్వాత కదా మార్కెట్లోకి వచ్చింది. ఇలా వర్షాలు పడితే రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉండేది. కానీ రైతుల అదృష్టం కొద్దీ వర్షాలు రాక రైతులు బయటపడ్డారు. రైతులను పట్టించుకోరు, మీరు గ్రామాలలో సమస్యలను పట్టించుకోరు. ఇలా కరెంట్ అనేది ఆనాడు కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తే ఇలా కరెంటు 12 గంటలే వస్తుంది, 12-11 గంటలు వస్తుంది. నాణ్యమైన కరెంటు వస్తలేదు. ఇలా ఆ నాణ్యమైన కరెంటు రాక ఇలా మోటార్లు, స్టార్టర్లు విపరీతంగా కాలిపోతున్నాయి. దాన్ని బాగు చేసే తెలివి లేదు. చిన్న ప్రాజెక్టు మా దగ్గర మూసీ ప్రాజెక్టు ఉంటుంది. మూసీ ప్రాజెక్టు లీక్ అయ్యి గేట్లు లీక్ అయ్యి వాటర్ దాదాపు 200 క్యూసెక్ల వాటరు వృధాగా పోయి పొలాల మీద బారుతుంటే రైతులు కోతలు కోసుకోలేక చైనా మీద ఒక ఖర్చు ఎక్కువైపోయింది. అది కూడా భారం అయిపోయింది. గది పట్టించుకున్న స్తోమత లేనిని ఇలా కేసీఆర్ కుటుంబం గురించి ఏదో విప్పు వచ్చిందని చెప్పి మాట్లాడే పరిస్థితి. నీ నేపథ్యం ఎవరు తెలియజేయాలి? నకరికల్లో నీ ముఖ్యమంత్రిగా నడుతున్నావు. నకరికల్ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఆగడాలు ఇంకా పెరిగిపోయినాయి. పదవులు వచ్చే కొద్దీ ఒదిగి ఉండాలనే సామెత ఉంది. అది లేకుండా గతంలో నువ్వు ఏ రకంగా అయితే బిహేవ్ చేసిన చిల్లర చేష్టలు చేసినావో అంతకంటే రెట్టింపుగా ఈరోజు నకరికల్ నియోజకవర్గంలో భూ తగాదాలు కానీ, మట్టి మాఫియా కానీ, ఇసుక మాఫియా కానీ ఇవాళ విపరీతంగా చెలరైపోతున్నాయి. ఇవాళ చెరుకుపల్లి ఉదాహరణ, చెరుకుపల్లి విలేజ్ ఉంది. చెరుకుపల్లి విలేజ్లో ప్రతిరోజు ఇలా 100 లారీలు పోతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా మట్టి వ్యాపారం చేసుకుంటున్నావు. మరి ఆ వ్యాపారాన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నావు? లక్షల ఎకరాలు ఒక వీడియో చూస్తే మీరు చూడండి. రైతులు దాదాపుగా 500 మంది పోయి కలెక్టర్ గారి దగ్గర పోయి మొరబెట్టుకుంటే కూడా కలెక్టర్ గారు వారం రోజులు పర్మిషన్ ఇవ్వకుండా ఆపేస్తే ఎమ్మెల్యే గారు ఇదే వేముల వీరేశం గారు పోయి ఈయన ప్రతాపంతా చూపించి పర్మిషన్ తీసుకొస్తాడు. మీరు చూడండి, ఒకసారి వీడియోలు చూడండి. ఇది వంద ఎకరాల చెరువు ఇది. ప్రతిరోజు 100 లారీలు వస్తుంటాయి. 500 మంది రైతులు పోయి కలెక్టర్ మొరబెట్టుకున్నా కూడా కలెక్టర్ని వాళ్ళని కానీ, ఇరిగేషన్ వాళ్ళని కానీ, మైనింగ్ వాళ్ళని బెదిరించి పర్మిషన్ ఇచ్చి సొంత లాభం కోసం. ఇదంతా తెలుసు నీకు.
ఆ చెరువులో కూడా దాదాపుగా 10 మీటర్ల లోతు ఉంటుంది. గ్రామాల్లో పశువులు పోతుంటాయి, మనుషులు పోతుంటారు. అందులో పడితే మనం బయటికి వెళ్ళే పరిస్థితి, ప్రాణాలు పోతుంటాయి. ఈయన పుణ్యం అంటూ కడపర్తి దగ్గర చెరువు తోమిస్తే మట్టి అమ్ముకుంటే అందులో 2 రైతులు చనిపోయారు, గేదెలు చనిపోయినాయి. ఇది దుర్మార్గమైన వ్యవస్థ. ఇలాంటి వ్యక్తికి విప్పించి రేవంత్ రెడ్డి గారు ఏమైనా ఊరి మీద వదిలిపెట్టిన దున్నపోతులా తిరగమని ఇలా డెవలప్మెంట్ లేకుండా బెదిరించుకుంటా, అరాచకాలు సృష్టించుకుంటా మరి ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమం చేస్తుండు. ఇంకొక మాట ఏమంటారంటే తెలంగాణ అమరవీరులు మరి తెలంగాణ ఉద్యమకారులను మర్చిపోయారని చెప్తారు. తెలంగాణ ఉద్యమకారులలో ఈయన భార్య పుష్ప నెలకు 32,000 రూపాయలు జీతం తీసుకుంటుంది. దాంతోపాటు రాజకీయ కోణంలో తనకు ఉపయోగపడుతుంది. పాటలు ఏం పాడుతుంది, కళాకారులు ఏం కాదు, ఆమె రాజకీయ మీటింగ్లు ఏర్పాటు చేస్తుంటుంది. ఆమె కూడా రాజకీయ నాయకురాలే. అదేవిధంగా ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్తాడు. దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినామని అడుగుతుంటాడు. దళిత బంధు ఎంతమందికి ఇచ్చినా అడుగుతుంటాడు.